ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయము అను అంశమునకు సంబంధించి మూడవ ఎపిసోడు క్రొత్త నిబంధనలోని 4 సువార్తలు వ్రాయుటలో గల ఉద్దేశ్యము. క్రొత్త నిబంధనలోని 4 సువార్తలు వ్రాయటంలో గల ఉద్దేశ్యము. దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు బైబిల్ని దేవుడు వ్రాయించాడంటే దేవుడు చెప్తూ ఉండగా భక్తులు వ్రాశారు అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు. వ్రాసే వాళ్లకు దేవుడు ప్రేరణ ఇచ్చాడు. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను అంటే వ్యవహారికంగా దేవుడు చేయించాడు నా చేత నేను చెప్పుకుంటున్నాను. అంటే నాకు కనబడి దర్శనమిచ్చి నా కుమారుడా డేవిడ్ రాజు నా వీడియోలు చెయ్యి అని స్వరంతో నాకు చెప్పలా, నాకు ప్రేరణ ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ఎలా వీడియోలు చేస్తే బాగుంటుంది అని ప్రేరణ ఇచ్చినప్పుడు ఆ ప్రేరణ ప్రకారము ఈ సువార్త పరిచర్య చేస్తున్నాను. నేను దేవుని ప్రేరణతో ఉన్నానన్న విషయం కూడా కొన్నిసార్లు నాకు తెలియకపోవచ్చు. నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను చేస్తున్నా. కానీ ఈ ఆలోచన వెనుక దేవుని ప్రేరణ, దీన్ని డివైన్ ఇన్స్పిరేషన్ అంటారు. అలాగే క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు కూడా దేవుని ప్రేరణ చేత వ్రాయబడిన పుస్తకములు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేరణ చేత వ్రాయబడిన పుస్తకాలు. అందుకనే దేవుని ప్రేరణ ఉందని పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇందులో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో దైవావేశము ఈ లేఖనములో బైబిల్లో ఉందని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ఈ రెఫరెన్సులను బట్టి బైబిలు దేవుని ప్రేరణ చేత వ్రాయబడిన గ్రంథము. ప్రభునందు దేవుని బిడ్డలారా, డివైన్ ఇన్స్పిరేషన్ ఉంది. నేను 45 ఆత్మ సంబంధమైన తెలుగు పుస్తకాలు వ్రాసా, బైబిల్ సంబంధమైనవి. 45 పుస్తకాలండి. బుక్ రైటర్ నేను. దాదాపు 22 సంవత్సరాల నుంచి క్రీస్తు కారుణ్యం అనే తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికను నడిపిస్తున్నాను. నేను ఒక్కడనే. నెల మాసపత్రిక ఉంది, పుస్తక పరిచర్య ఉంది, క్రిస్టియన్ లిటరేచర్, ఇప్పుడు వీడియో పరిచర్య చేస్తున్నా. ఆ మధ్య ఒక ఆయన నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు, నీకు సంఘాలు లేవు, ఏమి లేవు, నువ్వు చేసే సేవ ఏంటో చూపించమన్నాడు. పాస్టర్ నన్ను క్వశ్చన్ వేస్తాడు, నీకు సంఘాలు లేవు, ఏమి లేవు, నువ్వు చేసే సేవ ఏంటో చెప్పు అన్నాడు. నీకు సంఘం ఉంటే ఒక 50 మందో 100 మంది ఉంటారు. నా వీడియో 100ల కొలది చూస్తున్నారు, 1000 కొలది చూస్తున్నారు. అంతమంది దగ్గరికి నా సువార్త వెళ్తుంది. నేను 2001 నుంచి పుస్తకాలు రాయటం ప్రారంభించాను. 45 పుస్తకాలు రాసి ఇప్పటికీ బోలెడంతమంది చదివారు నా పుస్తకాలని. ఇక పత్రిక 2005 నుంచి రిజిస్టర్డ్ మ్యాగజైన్ నాది. ఒక్క నెల కూడా ఆపుకోండి ఇప్పుడు వరకు.
21 సంవత్సరాల నుంచి నడిపిస్తూనే ఉన్నా. మాసపత్రిక ద్వారా సువార్త ప్రకటించాను. నాకే ఆర్గనైజేషన్ లేదు, నాకే సంస్థ సహాయం లేదు. చాలామంది ఆశ్చర్యపోతారు, డేవిడ్ రాజుకి డబ్బులన్నీ ఎక్కడ వస్తున్నాయని. కేవలం ప్రార్థన. నేను విలాసాల జోలికి పోను, సాధారణ జీవితం జీవిస్తా. దేవుని పరిచర్యకి వెళ్ళినప్పుడు వచ్చిన దానంతా సువార్త ఖర్చు చేస్తా. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నాకేం బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు, ప్లాట్లు లేవు, పొలాలు లేవు, స్థలాలు లేవు. సువార్త ఇస్తే తినటం, వచ్చింది ఖర్చు చేయటం దేవుని కొరకు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బోలెడంత వ్యక్తిగత సువార్త చేస్తా, సభల్లోకి వెళ్ళి మాట్లాడతా. పిలిస్తే ఖాళీగా కూర్చొని నేను సోమరుని కాదు. సేవకులారా వింటున్నారా? ఆదివారం సంఘంలో ప్రసంగం చెప్పి మళ్ళీ ఆదివారం వరకు నిద్రపోవటం కాదు, డ్యూటీ చేసుకోవటం కాదు. ఆత్మల రక్షణార్థం భారముతో సువార్త పరిచర్య చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. దైవ ప్రేరణతో 4 సువార్తలు వ్రాశారు భక్తులు. 4 సువార్తలు: మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఎందుకు రాశారు సువార్తలు అంటే, యేసు ప్రభు పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చి సంఘాన్ని స్థాపించాడు. ఆ మేడగదిలో ఆ పరిశుద్ధాత్ముని ద్వారా సువార్త రోమా సామ్రాజ్యం అంతా విస్తరించబడింది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కోకొల్లలు క్రైస్తవులు అయ్యారు. ఆ దూర ప్రాంతంలో ఉన్న వారికి క్రీస్తు జీవిత చరిత్రను తెలుసుకోవాలనే తపన ఎక్కువైంది. ఈ తపనను గమనించినటువంటి భక్తులు ఏం చేశారంటే సువార్తలు రాశారు. సువార్తలో రాశారు వాళ్ళ అవసరాన్ని తీర్చడానికి. ఇక సువార్తలు రాయటానికి రెండో కారణం ఏంటంటే, ఆది కాలంలో క్రైస్తవులు చాలామంది ప్రభువుని నమ్ముకుని విశ్వాసులు అయ్యారు. వాళ్ళని విశ్వాసంలో బలపరచడానికి సువార్తలు రాసి వాళ్ళని బలపరచడానికి సువార్తలు రాసి వాళ్ళకి అందించారు. ఉదాహరణకు థెయోఫిలా అనే సంపన్న క్రైస్తవుని విశ్వాసంలో బలపరచడానికి లూకా తన సువార్తను రాసి ఇవ్వటం జరిగింది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. థెయోఫిలా అనేటువంటి సంపన్న క్రైస్తవుని బలపరచడానికి విశ్వాసంలో లూకా తన సువార్తను వ్రాసి అతనికి కృతి ఇచ్చాడు. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే, ఈ సువార్థికులు జీవించి ఉన్న కాలంలో వేద హింసలు జరిగే, క్రైస్తవులను హింసించేవారు. ఏమండి, నీరో చక్రవర్తి మొట్టమొదట హింసించడం ప్రారంభించాడు. ఆ హింసిస్తున్న క్రైస్తవుల్ని విశ్వాసంలో బలపరిచి ఓదార్చి ధైర్యపరచడానికి సువార్తలో వ్రాశారు. అందులో ముఖ్యమైనది మార్కు సువార్తలో ఈ విషయం పొందుపరచబడి ఉంది. అయ్యా, మీకు హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శ్రమల్లో హింసల్లో ధైర్యంగా ఉండండి, విశ్వాసమును విడిచిపెట్టొద్దని మార్కు తన సువార్తలో పేర్కొన్నాడు. క్రీస్తు వలె నిబ్రంగా ఉండమని. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, 38వ వచనం, 10వ అధ్యాయం 29వ వచనం, 38వ వచనం, 45వ వచనం. ఈ వచనాలు మీరు చూసినట్లయితే వేదహింసల్లో ఉన్న వారిని ధైర్యపరచడానికి సువార్త రాశారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక సువార్తలు రాయటానికి 4వ కారణం, దేవుని బిడ్డలారా, సువార్తలు రాయటానికి 4వ కారణం ఏంటంటే, ఆఖరణ వ్రాయబడిన సువార్త యోహాను సువార్త. అంటే 1వ శతాబ్దం చివరిలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా,
మొదటి శతాబ్దం చివరిలో. యోహాను గారు అప్పుడు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైన యోహాను, ఈయనొక్కడే సాధారణ మరణం పొందాడు నిండు వృద్ధాప్యంలో. ఈయన ఎఫెసు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పుడు బిషప్ అనే పదం అమల్లో లేదు మొదటి శతాబ్దంలో. విన్నారా? 2వ శతాబ్దంలో బిషప్ అనే పదం వచ్చింది. మొట్టమొదటి శతాబ్దంలో బిషప్పులు ఉండారని మీ డబ్బా కొట్టుకోమాకండి. 2వ శతాబ్దం మధ్యలో దాటిన దగ్గర బిషప్ అనే పదం వచ్చింది. నువ్వేం చేస్తా? యోహాను గారు కూడా బిషప్ అంట. బిషప్ కింద లెక్కే కాదని అంటలా. అప్పుడు మొదటి శతాబ్దంలో బిషప్ అనే పదం లేదయ్యా. ఆయన అపోస్తలుడు. ప్రతిదానికి బిషప్ అనే పదం అప్లై చేసుకుంటామంట. ఆ యోహాను గారి కాలంలో క్రీస్తు విరోధులు బయలుదేరారు చాలామంది. వింటున్నారా? యోహాను రాసిన మొదటి పత్రికను మనం చూద్దాం. 2వ అధ్యాయం 18వ వచనంలో యోహాను చెప్తున్నాడు, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళరు కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. ఈ క్రీస్తు విరోధులు ఎవరంటే 22వ వచనం, ఇదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొన్న వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొన్న ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొన్నవాడు తండ్రిని అంగీకరించువాడు. అంటే క్రీస్తులో మానవత్వం లేదు, క్రీస్తులో దైవత్వం లేదు. కొంతమంది ఏమో ఆయన మనిషి అని, కొంతమంది ఏమో ఆయన దేవుడు కాదని. ఇలా క్రీస్తు విరోధులు క్రీస్తుకి వ్యతిరేకంగా బోధలు చేయటం ప్రారంభించారు. అందుకనే ఆయనకు మానవత్వం లేదు, శరీరం లేదని బోధ చేశారు. దీన్ని డోస్టిజం అన్నాం. అప్పుడు డోస్టిజం ఉంది, గ్నోస్టిసిజం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధాత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇలా క్రీస్తు విరోధ ఆత్మ బయలుదేరింది. ఈ విభిన్నమైనటువంటి బోధలు బయలుదేరాయి. మొదటి శతాబ్దం చివరి నుంచి 2వ శతాబ్దం ప్రారంభంలో. వీటిని ఖండించటానికి ఆయన యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన దేవుని కుమారుడని సువార్తలు వ్రాశారు. అందులో ప్రధానమైంది యోహాను సువార్త. మీరు గనక ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మరియు 14వ వచనం, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే యోహాను ఎందుకు తన సువిశేషమును వ్రాశాడో ఇందులో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కారణాలను బట్టి క్రొత్త నిబంధనలోని 4 సువార్తలు వ్రాయబడ్డాయి. తండ్రి మీకు వందనాలు. క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ఎందుకు రాశారో మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. ఆయన ఈ వాక్యాలను మా హృదయంలో పదిలిపరుచుకొని విశ్వాసంతో జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.